బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తన నివాసంలో మహేష్తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఇక ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కి రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే పోలింగ్ స్థాయి ఏదైతే బూత్ లెవెల్ బిఎల్ఓల సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రధానంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నేపథ్యం కావచ్చు. గత 2 దఫాలుగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఈ పోలింగ్ ఏజెంట్లు కృషి చేశారనే నేపథ్యంతో మరోసారి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేయాలి. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇంకా ఏదైతే 2 నెలల కాలమే ఉన్న నేపథ్యం కావచ్చు, పూర్తి స్థాయిలో పోలింగ్ సరళి కావచ్చు, ఓటింగ్ సరళి కావచ్చు, వీటన్నిటిని పర్యవేక్షణ చేయాలి. మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కూడా ఈ సమావేశంలో పోలింగ్ స్థాయి ఏజెంట్లకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ ఏజెంట్లకు సంబంధించిన 44,000 మంది ఏజెంట్లు, అలాగే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం అయితే బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు, అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నేతలు, ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా అంటే వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ఎదుర్కోవాలి, గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, రంగారెడ్డి, అలాగే మేడ్చల్, చేవేల ఇలాంటి నియోజకవర్గాల్లో కొంతమేర కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనంగా ఉంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ సరళి, అలాగే పోలింగ్ సరళి గత అసెంబ్లీలో ఏ విధంగా కొనసాగింది, ఇప్పుడు అక్కడ ఉన్న తాజా పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఏ విధంగా అక్కడ వ్యూహాలను అనుసరించాలి, ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేయాలని దానిపైన కూడా పూర్తిగా ఆ ఏజెంట్లకు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పోలింగ్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల పైన ఫోకస్ చేశారు. గాంధీ భవన్ వేదిక కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మహిళా కాంగ్రెస్, అలాగే యూత్ కాంగ్రెస్ అంతా నేతలతో కూడా రోజు ఆమె సమావేశం అవుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళ సమాలోచన జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న రేవంత్ రెడ్డి ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించనున్న నేపథ్యం కావచ్చు. ఇక పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా పార్టీని గెలుపు కోసం కృషి చేయాలి, ఏ విధమైన వ్యూహాలను సంధిస్తే అక్కడ పార్టీ అభ్యర్థి కావచ్చు, పార్టీని గెలిపించే అవకాశాలు ఉన్నపైన కూడా ఈ సమావేశం వేదిక కూడా ఇక్కడ దీపాదాస్ మున్షి కావచ్చు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.